గుడ్ మార్నింగ్ ఎవరివన్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో భాగంగా ఈరోజు యానిమల్ హస్బెండరీ అనేది చూద్దాం. ఈ యానిమల్ హస్బెండరీ అంటే ఏంటంటే పశు సంపదను ఎవరు పెంచుతారు? ఫార్మర్సే కదా. ఫార్మర్స్ పెంచుతారు, కొంతమంది నాన్ ఫార్మర్స్ కూడా పెంచుతారు. కానీ ఇది కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో ఒక భాగమే. వన్ ఆఫ్ ద అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అనమాట యానిమల్ హస్బెండరీ. యానిమల్ హస్బెండరీ మనం చూసినట్టయితే యానిమల్స్ వల్ల మనకి మిల్క్, మీట్, ఎగ్ లాంటివి లభిస్తాయి. ఇవన్నీ న్యూట్రియంట్ రిచ్ సోర్సెస్గా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇవి డ్రాట్ ప్రూఫ్గా ఉంటాయన్నమాట. డ్రాట్ ప్రూఫ్, DROUGHT, డ్రాట్ ప్రూఫ్గా ఉంటాయి. అంటే మనకి అందరూ ట్రాక్టర్స్ని యూజ్ చేసుకోలేరు. ఆ ట్రాక్టర్స్ బదులుగా కొంతమంది ఈ ఎద్దుల్ని వాడుతూ ఉంటారు కదా దున్నడానికి. అలా కూడా ఈ క్యాటిల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. మన మన ఎనిమల్స్లో క్యాటిల్ డంగ్, నెక్స్ట్ బఫెలో డంగ్, ఈ డంగ్స్ ఉంటాయి కదా, ఈ డంగ్స్ని మాన్యూర్గా అండ్ బయో ఫర్టిలైజర్స్గా యూజ్ చేస్తారు. అండ్ ఈ డంగ్ని బయోమెథనేషన్ ద్వారా బయోగ్యాస్ ప్రొడక్షన్లో చాలా కీలకంగా చెప్తామన్నమాట. నెక్స్ట్ ఎకనామిక్ బఫర్గా కూడా యాక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే ఫార్మర్స్కి అట్లా క్రాప్ ఉంటుంది, తర్వాత అక్కడే క్యాటిల్ కూడా ఉంటాయి. ఈ క్రాప్లో ఏదైనా నష్టం వచ్చింది అనుకుందాం. ఈ క్రాప్లో వచ్చిన నష్టాన్ని పోడ్చడానికి ఈ క్యాటిల్ ముందుంటుందన్నమాట. ఏదో ఒక క్యాట్లో ఏదో ఒకటి అమ్మేస్తే దాన్ని సర్దుకోవచ్చు. తర్వాత దీనికి మిల్క్ వస్తుంది. అదే పౌల్ట్రీ కానీ ఉంటే పౌల్ట్రీలోంచి ఎగ్స్ వస్తాయి, కోడిగుడ్లు అట్లాంటివి అమ్ముకోవచ్చు, మిల్క్ అమ్ముకోవచ్చు. తర్వాత ఏదైనా పొట్టేళ్ళు అట్లాంటివి ఉంటే మీట్ అమ్ముకోవచ్చు. ఇలా మనకి ఎటువైపు నుంచి చూసుకున్నా మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనమాట ఇది. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కన్నా వీళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారని కూడా చెప్పొచ్చు ఒక మంత్లీ. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ తిట్టుకోమాకండి. నెక్స్ట్ వీళ్ళు ఒక సెన్సస్ ఇచ్చున్నారు, ఒక సర్వే ఇచ్చున్నారు 2022-23లో. ఆంధ్రప్రదేశ్ అచీవ్మెంట్స్ ఏంటి అని చూస్తే ఎగ్ ప్రొడక్షన్లో మనం 2784.98 lakh ఎగ్స్ అనేది ఇచ్చామంట. 2784.98 lakh ఎగ్స్ అనేవి ఇచ్చున్నాము. నెక్స్ట్ మీట్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది విత్ 10.94 lakh మెట్రిక్ టన్స్ ఉంది. నెక్స్ట్ మిల్క్ ప్రొడక్షన్ చూస్తే మిల్క్ కూడా 154.48 lakh మెట్రిక్ టన్స్ అనేది ఉందన్నమాట. వీటి గ్రోత్ 5.21 టేబుల్లో ఉందంటే ఒకసారి చూద్దాం. మిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 నుంచి 2022-23 వరకు ప్రొడక్షన్ ఇచ్చున్నారు, దాని గ్రోత్ కూడా ఇచ్చున్నారు. అసలు ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఒకసారి చూద్దాం. మనం గ్రాఫ్ లాక్ తీసుకోగలిగితే 150 నుంచి 152, నెక్స్ట్ 147, నెక్స్ట్ 154, నెక్స్ట్ 154.48 ఇలా ఉందన్నమాట గ్రాఫ్. ఇక్కడ 2020-21లో కోవిడ్ టైంలో డిక్రీజ్ చూడొచ్చు మనం. ఎంత? 147.14 -3.60 డీవియేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి మనం కానీ చూస్తే 2022-23, 21-22 ఇచ్చారు. 154.03, 154.48 కొంచెం ఇంక్రీజ్ అనేది అయ్యింది. ఆ ఇంక్రీజ్ అంతా 0.29% గ్రోత్ అనేది చూపించింది. నెక్స్ట్ మీట్ చూద్దాం. మీట్లో 10.94 మెట్రిక్ టన్స్ అన్నాం కదా ఇయర్ 2022-23కి 10.94 వచ్చింది. ప్రీవియస్ ఇయర్ 10.25. ఎక్కడైనా తక్కువ ఉందా? 7.81, 8.5, 9.54, 10.25, 10.94
అంతా ఇంక్రీజే కనపడుతుంది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే పోయినసారికి ఈసారికి 6.73 అనేది ఇంక్రీజ్ అనేది కనపడుతుంది. గ్రోత్ 6.73 గ్రోత్ చూపిస్తుంది. ఎగ్ చూస్తే 1975.45, 217.70.77, 2496.33, 2645.303, 2784.98 అంతా ఇంక్రీజ్లోనే ఉంది. పోయినసారికి ఇప్పుడు కంపేర్ చేస్తే 5.29% గ్రోత్ అనేది ఉంది. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్లో 2021లో తక్కువ ఉంది, మిగతా అంతా ఇంక్రీజే. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అంటే 0.29 ఇంక్రీజ్ ఉంది. నెక్స్ట్ మీట్ మొత్తం ఇంక్రీజే. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 6.73 ఇంక్రీజ్ ఉంది. నెక్స్ట్ ఓకే. ఎగ్ చూస్తే 2784.98, లాస్ట్ టైంకి 5.29 ఇంక్రీజ్ ఉంది. ఓకే. నెక్స్ట్ లైవ్ స్టాక్ సెన్సస్ అనేది కండక్ట్ చేశారంటే 2019లో, ఇంకా కండక్ట్ కాలేదు ప్రస్తుతానికైతే. ఇయర్ ఏమన్నా ఉండొచ్చు లైవ్ స్టాక్ సెన్సస్, కానీ లాస్ట్ సెన్సస్ చూస్తే 2019లో చేస్తున్నారు. దీని ప్రకారం కొన్ని బెస్ట్ లైవ్ స్టాక్ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్పి చెప్తున్నారు. వాటిల్లో క్యాటిల్లో చూస్తే ఒంగోలు అండ్ పొంగనూరు. ఒంగోలు చాలా దృఢంగా ఉంటుందన్నమాట, బాగా బలిష్టంగా ఉంటుంది. దానికి అంతగా డిసీజెస్ అట్లాంటివి రావు, డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటుంది అది. పొంగనూరు చూస్తే చిన్నది, ఇది బుజ్జిది. మనం చూసుంటాం పొంగనూరు ఆవు. మన నరేంద్ర మోడీ గారు కూడా ఫోడర్ తినిపిస్తూ ఒక న్యూస్ వచ్చింది. పొంగనూరు కౌని తినిపిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని. అది చాలా చిన్నది ఉంటుంది, డ్వార్ఫ్ క్యాటిల్ అనమాట అది. నెక్స్ట్ గోదావరి బఫెల్లోస్ కూడా మంచి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇస్తుంది, మంచి క్వాలిటీ ఉంటాయి. నెల్లూరు సంబంధించిన గొర్రెలు కూడా బాగా ఫేమస్ అయినవంట, మంచి ప్రొడక్షన్ ఇస్తుందంట, మిల్క్ కానీ ఊల్ కానీ. నెక్స్ట్ అసీల్ అంటే అదొక కోడి, ఎక్కువగా పందాల్లో అట్లాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లైవ్ స్టాక్ సెన్సస్ చూస్తే ఇవి మన దగ్గర ఉన్న ఫేమస్ ఏంటి? ఒంగోలు కౌ, పొంగనూరు కౌ, గోదావరి బఫెలోస్, నెల్లూరు షీప్, అసీల్ అదొక పౌల్ట్రీ బర్డ్ అనమాట. నెక్స్ట్ 2019 లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారం మన దగ్గర లైవ్ స్టాక్ ఎంత ఉందంటే, లైవ్ స్టాక్ అంటే ఈ పశు సంపద బోర్డ్స్ కాకుండా క్యాటిల్ ఎంత ఉందంటే 340.60 lakh ఉంది క్యాటిల్. అదే పౌల్ట్రీ చూస్తే 1078.63 lakh పౌల్ట్రీ మన దగ్గర ఉంది. అంటే పక్షులు, కోడి, బాతులు అట్లాంటివి. నెక్స్ట్ ఏపీ సెన్సస్ ప్రకారం మన దగ్గర క్యాటిల్ పాపులేషన్ అనేది తగ్గింది. ఎప్పటితో కంపేర్ చేస్తే 2012తో కంపేర్ చేస్తే 2019లో క్యాటిల్ పాపులేషన్ అనేది తగ్గింది. మీరు గమనించవచ్చు, 47.16 నుంచి 46కి వెళ్ళింది, అంటే 1.16 lakhs అనేది తగ్గింది. నెక్స్ట్ బఫెల్లోస్ చూస్తే 64.62 ఉండేది 2012లో, లాస్ట్ సెన్సస్ 2012 అనమాట, అందువల్ల దాన్ని తీసుకుంటున్నాం మనం. ఈ సెన్సస్లో 2019లో 62.19 ఉంది, 2.35 తగ్గింది, 2.43 తగ్గింది. నెక్స్ట్ షీప్ పాపులేషన్ చూద్దాం. షీప్ పాపులేషన్ చూస్తే 135.60 ఉండేది, 176.27 అయింది, అంటే 40 lakhs పెరిగింది. నెక్స్ట్ గోట్ 44.96 ఉండేది, 55.22 అయింది, ఒక దగ్గరగా 10 to 11% పెరిగింది. పిగ్స్ 1.57 ఉండేది, 0.92 ఉంది. నెక్స్ట్ పౌల్ట్రీ 805.83 ఉండేది, 1078.63 పెరిగింది, అంటే 272 పెరిగింది పౌల్ట్రీ కూడా. ఇప్పుడు ఏవి ఇంక్రీజింగ్లో ఉన్నాయి, ఏవి డిక్రీజ్లో ఉన్నాయి చూద్దాం. క్యాటిల్ ఇంక్రీజింగ్లో ఉంది.
క్యాటిల్ డిక్రీజింగ్లో ఉంది. నెక్స్ట్ బఫెల్లో డిక్రీజింగ్లో ఉంది. షీప్ ఇంక్రీజింగ్లో ఉంది. గోట్ ఇంక్రీజింగ్లో ఉంది. పిగ్ ఇది కూడా 0.65% తక్కువ ఉంది. నెక్స్ట్ పౌల్ట్రీ ఇంక్రీజ్లో ఉన్నవేవి షీప్ 40 lakhs ఇంక్రీజ్లో ఉంది. గోటు 10 lakhs ఇంక్రీజ్లో ఉంది. పౌల్ట్రీ కూడా ఒక 272 lakhs ఇంక్రీజ్లో ఉంది. నెక్స్ట్ ఓకే, అంతే. ఈ టేబుల్ ఇందాక చూసాం కదా, మిల్క్ ప్రొడక్షన్ పోయినసారి కన్నా ఎక్కువే ఉంది. మీట్ ప్రొడక్షన్ పోయినసారి కన్నా ఎక్కువే ఉంది. ఎగ్ ప్రొడక్షన్ కూడా పోయినసారి కన్నా ఎక్కువే ఉంది. ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇక్కడ మనం ట్విస్ట్ చేయగలిగింది ఈ పాయింట్లో 147.14 తక్కువ ఉంది. మామూలుగా కోవిడ్లో అన్ని సెక్టార్స్ తగ్గిపోయాయి కదా, అలాగే మిల్క్ సెక్టార్ కూడా తగ్గిపోయిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది వన్ స్టాప్ వన్ షాప్గా యాక్ట్ చేస్తున్నాయి. ఇవి ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. నాలెడ్జ్ పంచుతుంది ఫార్మర్స్కి, లైవ్ స్టాక్ ఓనర్స్కి. మంచి క్వాలిటీ ఇన్పుట్స్ అనేది లైవ్ స్టాక్ ఓనర్స్కి, ఫాడర్ ఉంటుంది కదా, తౌడు, అట్లాంటివి మంచి క్వాలిటీవి ఇచ్చి ఆ పశు సంపద పెరిగేదానికి ఈ రైతు భరోసా కేంద్రాలు అనేవి దోహదపడతాయి అన్నమాట. ఇప్పుడు వరకు మన దగ్గర 10,606 RBKs ఉన్నాయంట. ఈ RBKsలో ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ని రిక్రూట్ చేయడానికి 9,844 రిక్రూట్మెంట్ ఇచ్చిందంట. కానీ అదంతా పూర్తిగా ఫిల్ కాలేదంట. 6,542 ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అనేవాళ్ళు ఉన్నారంట విలేజ్ లెవెల్లో. వాళ్ళ కింద పారావెట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 1712 ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేయడానికి, ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్కి హెల్ప్ చేయడానికి పారావెట్స్ అనేవాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా యానిమల్స్ బాగాలేకపోతే వాటికి చూసుకుంటారు. నెక్స్ట్ వెటర్నరీ డాక్టర్ ఉంటారు, వాళ్ళ కన్సల్టేషన్ తీసుకుని కొన్ని వ్యాక్సినేషన్స్ ఇస్తారు. తర్వాత యానిమల్ హెల్త్ కేర్ బాగా పట్టించుకుంటారు. డీవార్మింగ్, పురుగులు పట్టకుండా చూసుకుంటారు. లోపల కడుపులో డీటికింగ్, పైన స్కిన్ మీద ఈ టిక్స్ అనేవి లేకుండా చూసుకుంటారు. నెక్స్ట్ ఏదన్నా డెత్ రిపోర్ట్ అయ్యింది వెటర్నరీ దానికి, వెంటనే రిపోర్ట్ చేసి వాటికి ఒక పంచనామా లాగా రాసి ఇలాగా రాస్తారనమాట. రాసినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోగలరు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇచ్చున్నారు 2023-24 అంట. ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ కింద 194.1 lakh ఫస్ట్ ఎయిడ్ కేసెస్ అనేవి ట్రీట్మెంట్ చేశాయంట. ఓకే, ఒకసారి చూడండి ఇది. నెక్స్ట్ ఇన్పుట్ సప్లైస్ చూస్తే ఫాడర్ 75% సబ్సిడీకి ఫాడర్ అనేది ఫార్మర్స్కి ఇచ్చారు. ఎంత? 757.1.9 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫాడర్ని సబ్సిడీ కింద ఇచ్చారంట. టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు, ఆ రేషన్ కూడా 60% సబ్సిడీకి ఇచ్చారు. చాఫ్ కట్టర్స్ అని ఉంటాయి అన్నమాట ఫార్మర్స్కి, ఈ 9102 కూడా ఇచ్చారనమాట 40%. ఇప్పుడు చూస్తే అవి అంతగా పట్టించుకోవద్దు, జస్ట్ అది చూడండి. నెక్స్ట్ అడ్వైజరీ సర్వీసెస్ చూద్దాం. అడ్వైజరీ సర్వీసెస్ కింద పశు విజ్ఞాన బడి అని ఒకటి ఉంది. ఈ పశు విజ్ఞాన బడి అనేది ట్రైనింగ్ ఇస్తుంది. పొలం బడి లాగా పశు విజ్ఞాన బడి అనేది ట్రైనింగ్ ఇస్తుంది. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చింది? ఇప్పటివరకు 4.88 lakh ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. ఆర్బీకే ఛానల్ ఒకటి ఉందంట, పాడి పశువులు ఛానల్. అక్కడ అడ్వైజెస్ అనేది ఇస్తారనమాట. ఎట్లాగా ఫుడ్ పెట్టాలి, ఆ తర్వాత ఎట్లాగా చూడాలి యానిమల్ని, లైవ్ స్టాక్ని, ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎలా ట్రీట్ చేయించుకోవాలి, అవన్నీ
ఈ అడ్వైజరీ సర్వీసెస్లో పశు విజ్ఞాన బడి అదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్, పశు విజ్ఞాన బడి అనేది. నెక్స్ట్ ఆర్బీకేకి ఛానల్ ఉంది, రైతు భరోసా కేంద్ర ఛానల్ అని. దాంట్లో కూడా ఇలాంటి అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ ఇస్తారు. పశువులకి హెల్త్ కార్డ్స్, ట్యాగింగ్ అండ్ రీట్యాగింగ్ ఆఫ్ ఎనిమల్స్, ట్యాగ్స్ ఉంటాయి కదా ఎనిమల్స్ మీద, ఆ ట్యాగింగ్ చేస్తూ ఉంటారు. రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్ అనేవి రిపోర్ట్ చేస్తూ ఉంటారు అండర్ లైవ్ స్టాక్ సెన్సస్ కింద. ఆ తర్వాత అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రతి మంత్ లైవ్ స్టాక్ ఎంత ఉంది అనేది. నెక్స్ట్ ఫాడర్ అవైలబిలిటీ చూసుకుంటారు సీజనల్గా. నెక్స్ట్ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఒక ఉంది. మామూలుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ లాగా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటాం లైవ్ స్టాక్ ఫార్మర్స్కి. ఇది ఎంత అంటే 2902 పశు కిసాన్ కార్డ్స్ ఇప్పటి వరకు ఇష్యూ చేస్తున్నారు. నెక్స్ట్ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తారనమాట. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేది ఏంటంటే ఒక ప్లేస్ ఉంటుంది, అందరికీ ట్రాక్టర్స్ ఉండవు కదా, అందరికీ తర్వాత క్రాప్ పంట కోత మిషన్ ఉండదు కదా, అవన్నీ ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఉంటుంది అనమాట. మనం ఈ టెంట్లు, షామియానాలు ఎలాగైతే కొంటామో హైరింగ్ సెంటర్లో, వాళ్ళకు కూడా ఒకసారి హైరింగ్ సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన గూడ్స్, నాగళ్ళు అయి ఉండొచ్చు, తర్వాత చేతిపారలు అయి ఉండొచ్చు, గడ్డపారలు, ట్రాక్టర్సు, జేసీబీలు, అట్లాంటివన్నీ ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఉంటుందంట. ఇది లాస్ట్ ప్రభుత్వం పెట్టిందనమాట. ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి 14,70,000 అని చెప్తున్నారు. మన రాష్ట్రంలో మొత్తం 33 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తున్నారంట. దీంట్లో జేఎల్జీ, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, ఎస్హెచ్జి, నెక్స్ట్ ఎఫ్పిఓ, ట్రస్ట్, ఎన్జిఓస్, ఇట్లాంటివన్నీ ఇక్కడికి వచ్చి అక్కడున్న సభ్యులు, దీంట్లో ఉన్న సభ్యులు అవి పర్చేస్ చేసుకుంటారనమాట రెంట్కి. ఓకే, ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారో చూద్దాం. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి చేయూత, ఆసరా బెనిఫిషరీస్కి ఇస్తారనమాట. పోయిన ప్రభుత్వం చేయూత అని ఒక పథకం పెట్టింది కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు మంచిగా రాణించాలని చెప్పి. అలా ఎవరైతే ఈ చేయూత లేకపోతే ఆసరా పథకాల్లో బెనిఫిషరీస్గా ఉంటారో, లైవ్ స్టాక్ పెంచుతున్న వాళ్ళకి ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారంట. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే లోన్స్ వస్తాయి. ఎంత 1.6 lakhs లోన్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎవరు ఈ లోన్ ప్రొవైడ్ చేస్తారంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కార్పొరేషన్ అంటారు. వాళ్ళు ఈ సపోర్ట్ అనేది ఇస్తారు. స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ, ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ అనే వాళ్ళు ఇస్తారు. తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,60,000కి ఒక 20,000 ఇంట్రెస్ట్ అనేది పడింది అనుకోండి, అప్పుడు మొత్తం 1,80,000 అవుతుంది. 1,80,000 మనం కట్టేస్తే దాన్ని ఇంట్రెస్ట్ని మళ్ళీ రిటర్న్ మనకే వేసేస్తారనమాట ఆసరా స్కీమ్లో భాగంగా. అది గుర్తుపెట్టుకోండి. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఏ ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇవ్వట్లేదు. మన స్టేట్ లెవెల్లో ఉన్న బ్యాంక్ కమిటీ వాళ్ళు, స్టేట్ లెవెల్లో ఒక బ్యాంక్ కమిటీ ఉంటుంది, ఆ స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ వాళ్ళు ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి శాంక్షన్ చేస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు. ఓకే, చేయూత గురించి ఇచ్చున్నారు ఇక్కడ. చేయూత ఫేజ్ 3లో 2,03,913 బెనిఫిషరీస్ ఐడెంటిఫై అయ్యారనమాట అన్ని డిస్ట్రిక్ట్స్లో. వీళ్ళకి జగనన్న పాల వెల్లువ ఏంటంటే అమూల్కి ఉంది కదా, వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు మంచిగా క్వాలిటీగా ఉంటే ఒక్కొక్క
లీటర్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి సబ్సిడీ కూడా ఇస్తారు. నెక్స్ట్ పాల వెల్లువ అంటే అది. నెక్స్ట్ జీవక్రాంతి, దీంట్లో భాగంగా గొర్రెలు అట్లాంటివన్నీ పంపిణీ చేస్తారనమాట. ఇప్పటివరకు జీవక్రాంతి కింద 2,22,754 యూనిట్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ పశు బీమా పథకం, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్, బీమా, పశువులకి బీమా అనమాట. మనం చూస్తే ఎప్పటి లోపల క్లెయిమ్ చేయాలంటే చనిపోయిన 15 డేస్ లోపల క్లెయిమ్ చేయాలి. మనకి విలేజ్లో చూస్తే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటారు, అతను పంచనామా రాసిస్తాడు. ఆ పంచనామా తీసుకొని దీనికి ఒక ట్యాగ్ ఉంటుంది చెవుకి, ఆ చెవుకున్న ట్యాగ్ తీసుకొని మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లెయిమ్ చేస్తే 15 డేస్లో అప్లై చేయాలి. తర్వాత కంపన్సేషన్ ఎలా ఇస్తారంటే, మీరు రేషన్ కార్డుదారులు అనుకోండి, బీపీఎల్ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 40% సెంట్రల్ ఇస్తుంది, 40% స్టేట్ ఇస్తుంది, 20% అతను పెట్టుకోవాలి, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో అతను. అదే అబోవ్ పావర్టీ లైన్ వాళ్ళు ఏం చేయాలంటే 25% స్టేట్ ఇస్తుంది, 25% సెంటర్ ఇస్తుంది, 50% అతను పెట్టుకోవాలి. అది డిఫరెన్స్ అనేది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎలా ఇస్తుంది, ఎన్ని రోజులు, 15 డేస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ ఫీడ్ యాక్ట్ 2020 అండ్ రూల్స్ 2021. దీంట్లో భాగంగా రెగ్యులేట్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే యానిమల్ ఫీడ్ని రెగ్యులేట్ చేస్తారు. అసలు యానిమల్కి ఎట్లాంటి ఫీడ్ ఇస్తున్నారు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఆ ఫీడ్ని, నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంది, తర్వాత దాని సేల్స్ ఎలా జరుగుతున్నాయి, తర్వాత అది ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా అనేవి ఆంధ్రప్రదేశ్ యానిమల్ ఫీడ్ యాక్ట్ 2020 అండ్ రూల్స్ 2021 కింద మనకి తెలుస్తుంది. ఇప్పటి వరకు 1680 యానిమల్ ఫీడ్ బిజినెస్ ఆపరేటర్స్కి లైసెన్సెస్ అని ఇచ్చారంట. దాని ద్వారా 5.25 crores అనేది సంపాదించామని చెప్తున్నారు. నెక్స్ట్ జనరిక్ వెటర్నరీ స్టోర్స్. ఈ పశు ఔషధ కేంద్రాలు ఎందుకంటే వీటికి ఏదైనా బాగా లేకుండా వస్తుంది, అప్పుడు మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఇవ్వాలి లైవ్ స్టాక్ అని ఇవి సెటప్ చేశారనమాట. మొత్తం 300 జనరిక్ డ్రగ్ స్టోర్స్ని పెట్టాలనుకుంటున్నారు ఈచ్ యుఎల్బిలో. ఇంకా ఇప్పటివరకు పెట్టలేదు జనరిక్ స్టోర్స్. కొన్ని దగ్గరలో పెట్టున్నారు, కొన్ని దగ్గరలో పెట్టలేదు. నెక్స్ట్ సంచార పశు ఆరోగ్య సేవ. సంచార పశు ఆరోగ్య సేవ అంటే ఏంటంటే అంబులెన్స్లు అనమాట. యానిమల్ అంబులెన్స్, లైవ్ స్టాక్స్కి అంబులెన్స్లు ఉన్నాయి, వాటిని మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్ అని కూడా అంటున్నారు. ఇవి మొత్తం చూస్తే 340 ఉన్నాయి. మొత్తం 2 ఫేజ్లుగా ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 175 ఇచ్చారు, 175 వెహికల్స్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్లో 165 ఇచ్చారు. ఇది మనం గమనించాలి. నెక్స్ట్ లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ కౌ ఫార్మ్స్. లోకల్ బ్రీడ్ అంటే మన ఇండియన్ దేశీ కౌల్ని పెంచాలి అని ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారనమాట, లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ కౌ ఫార్మ్స్ అని. దీంట్లో ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరకాలంటే మన క్యాటిల్ పాపులేషన్ అనేది పెరగాలి అబ్సల్యూట్లీ. అందువల్ల ఈ ఫార్మ్స్ అనేవి పెట్టారు. ఇవి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయంటే 58 ఫార్మ్స్ ఉన్నాయి. మొత్తం 58 లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ కౌ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో కౌస్ చూస్తే మనం గిర్, సాహివాల్, ఒంగోల్, పొంగనూర్ లాంటి బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్రీడ్స్ అనేవి మల్టిప్లై చేయాలి, ఇంకా పెంచాలి అని చెప్పి 17.4 crores ఆఫ్ అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. దేని మీద, లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ కౌ ఫార్మ్స్.
దీంట్లో భాగంగా 30,00,000 ప్యాకేజు 30,00,000 ప్యాకేజ్కి 20 కౌలు ప్లస్ 1 బుల్ 20 ఇండిజినస్ కౌస్ 1 బుల్ ఇస్తున్నారు. కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. ఎలా ఇది కూడా ఎలా ఇస్తుందంటే 30 lakhsకి 15 lakhs మనకి సబ్సిడీ కింద వెళ్ళిపోతుందన్నమాట. ఎవరిచ్చారంటే ఈ సబ్సిడీ ఆర్కేవీవై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వాళ్ళు ఒక 30 lakhs ఇస్తారు. 15 lakhs ఇస్తారు సబ్సిడీ. ఎవరు? ఆర్కేవీవై వాళ్ళు. ఏపీసీఓబి లోను అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా 9 lakhs ఇస్తారు. నెక్స్ట్ జేఎల్జీ ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట విలేజెస్లో. ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ప్రకారం ఏంటంటే కొంచెం క్యాపిటల్ ఉంటుంది. ఆ క్యాపిటల్ని యూజ్ చేస్తారు ఏవైతే ఈ కౌస్ని కొనడానికి. 20 కౌస్ ప్లస్ 1 బుల్ కాస్ట్ ఎంత? 30 lakhs. ఈ 30 lakhsలో 15 lakhs రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇస్తుంది. 9 lakhs 9 lakhs ఎవరు ఇస్తారు? ఏపీసీఓబి ఇస్తుంది. నెక్స్ట్ ఇంకో 6 lakhs మనం చూసినట్టయితే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అనేవి ఇస్తాయన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బోవైన్ బ్రీడింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది ఏంటంటే సెమన్ బుల్ యొక్క సెమన్ని కలెక్ట్ చేసి కౌలోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్నే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు. అప్పుడు ఇంకా పాపులేషన్ అనేది పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది బై దిస్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బొవైన్ బ్రీడింగ్లో, బొవైన్ అంటే కవ్ అనమాట. ఈ బొవైన్ బ్రీడింగ్లో స్పర్మ్ని కలెక్ట్ చేస్తారు. ఆ సెమన్ని ప్రాసెసింగ్ చేసి స్టోరేజ్ చేసి సేల్ చేస్తారు. ఆ సెమన్ తీసుకుని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా కవ్ అనేది ప్రెగ్నెంట్ అయ్యి దాని ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి పుడతాయి అన్నమాట. నెక్స్ట్ యాక్సలరేటెడ్ ఫీమేల్ హెడ్ మల్టిప్లికేషన్ త్రూ సెక్స్ సార్టెడ్ సెమెన్. సెక్స్ సార్టెడ్ సెమెన్ త్రిబుల్-S అనే ఒకటి ఉంటుంది అన్నమాట. ఈ త్రిబుల్-S అనేది మంచి బుల్ దగ్గర నుంచి తీసుకుంటారనమాట. అప్పుడు మిల్క్ అనేది ప్రొడక్షన్ బాగా జరుగుతుంది ఇలా చేయడం వల్ల. మనం చూస్తే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందంట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ 841.65 lakh rupees ఫర్ దిస్ సెక్స్ సార్టెడ్ సామెన్ SSS సెక్స్ సార్టెడ్ సెమెన్. ఈ సెమెన్ని కౌలో ఇన్సర్ట్ చేస్తారు. అప్పుడు మంచి మిల్క్ ఈల్డింగ్ వెరైటీ ఒక కౌ పిల్లలు అనేవి పుడతాయి అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎక్కడ ఉందంటే గుంటూరులో ఉంది అండి. ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ ఏజెన్సీస్ ఇన్ గుంటూరు. వీళ్ళు ఏం చేస్తారంటే లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ NAIP నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ చేస్తారు. ఎక్కడైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది 50% కన్నా తక్కువ ఉందో అక్కడికి డైరెక్ట్గా ఈ హెల్త్ వెటర్నరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే వెళ్ళి హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రమోటింగ్ బర్త్ ఆఫ్ జెనెటికలీ సుపీరియర్ మేల్ అండ్ ఫీమేల్ బొవైన్ బ్రీడ్స్. సుపీరియర్ మేల్ అండ్ ఫీమేల్ బొవైన్స్ పుట్టడానికి కూడా హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ AI టెక్నాలజీ యూజ్ చేసుకుని కొన్ని పద్ధతుల ద్వారా ఫార్మర్స్కి అనేది ఇన్కమ్ పెంచాలనేది ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మన ప్రస్తుతానికి చూస్తే NAIP phase 4 జరిగింది రీసెంట్గా. జూలై 2024 వరకు ఎన్ని ల్యాక్ ఇన్సెమినేషన్ జరిగాయంటే 67.25
67.25 ల్యాక్ ఇన్సెమినేషన్స్ అనేవి జరిగిందని గుర్తుపెట్టుకోండి. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్. ఈ నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ని ఎవరు సెట్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇది రీజనల్ సెంటర్స్లో మన ఆంధ్రప్రదేశ్లో ఒక సదర్న్ రీజన్లో బ్రీడింగ్ సెంటర్ ఎక్కడుందంటే ఆంధ్రాలో ఉందని చెప్పాలి. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ అనేది ఉంటుంది. అది రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఏర్పాటయ్యింది. దీని ప్రకారం ఏంటంటే మనకి సదరన్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కదా, గోపాలరత్న అవార్డు. ఈ గోపాలరత్న అవార్డు చూస్తే ముద్దపు ప్రసాద్ అనే అతను శ్రీకాకుళం వాసి. ఈ ముద్దపు ప్రసాద్కి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్ కేటగిరీలో 3rd ప్రైజ్ వచ్చిందంట. గోపాలరత్న అవార్డు అనేది వచ్చింది. గోపాలరత్న అవార్డు ఎవరికి ఇస్తారంటే అగ్రికల్చర్లో లైవ్ స్టాక్లో ముఖ్యంగా బాగా కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇతను ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నీషియన్గా కూడా పనిచేశాడని చెప్తున్నాను కదా, ముద్దపు ప్రసాద్ అనే అతను. అందుకు అతనికి గోపాలరత్న అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ అనేది ఒకటి ఉంది. ఇది గుంటూరులో ఉంది. 13 డిస్ట్రిక్ట్ షీప్స్ అన్నీ కోఆపరేషన్ యూనియన్లో ఉంటాయి. మన దగ్గర చూస్తే ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్ లెవెల్స్లో 176.27 ల్యాక్ షీప్ ఉంది అండ్ 55.22 ల్యాక్ గోట్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఓకే, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఐకార్ యొక్క గుర్తింపు పొందారు అనమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది మనకి చూస్తే టోటల్ 40 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 27 కాన్స్టిట్యూయెంట్, 13 అఫిలియేటెడ్ ఉన్నాయన్నమాట ఎస్వి వెటర్నరీ కింద. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి 3075 అనేది ఉన్నారనమాట. మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒక MOU చేసుకుంది. దీని ప్రకారం ఏంటంటే అక్కడ గోరక్షణ కేంద్రాలు ఉంటాయి కదా, ఆ గోరక్షణ కేంద్రాల్లో ఉన్న ఆవుల మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఎస్వి వెటర్నరీ వాళ్ళు ఇన్సెమినేషన్ టెక్నిక్స్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ అనేది 31లో ఉందంట NIFR ర్యాంకింగ్స్లో. అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి ఇస్తారు ఈ ర్యాంకింగ్స్. దీంట్లో ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ అనేది 31st ర్యాంక్లో ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఎస్వి రుయా మెడికల్ కాలేజ్తో కూడా కొలాబరేషన్ అయి ఉందంట ఈ ఎస్వి. నెక్స్ట్ అదే ఇంపార్టెంట్ లేదు. నెక్స్ట్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ అనేది బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది తీసుకుందనమాట. దేనికి పొంగనూరు అండ్ ఒంగోలు బ్రీడ్స్ని బాగా పెంచడం వల్ల అది వచ్చింది. నెక్స్ట్ మాచర్లలో ఉన్న షీప్ అనేది ఐకార్ రికగ్నైజ్ చేసిందంట విత్ ద హెల్ప్ ఆఫ్ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్. ఇక్కడ మనం చూస్తే ఈ లైవ్ స్టాక్ని పట్టించుకోవడానికి ఇది పులివెందల్లో ఉంది. APCARL అనేది వరల్డ్ క్లాస్ సెంటర్ అనమాట. ఇక్కడ లైవ్ స్టాక్ గురించి అడ్వాన్స్డ్ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఏవైతే ప్రొడక్షన్ జీన్స్ ఉన్నాయో అవి మంచిగా చేయడానికి, నెక్స్ట్ రీప్రొడక్షన్, డిసీజ్ రెసిస్టెన్స్,
నెక్స్ట్ అడాప్షన్, ఫీడ్ ఫాడరు మంచిగా డెవలప్ చేయడానికి అట్లాంటి వాటన్నిటికీ ఈ ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ అనేది ఉంది. నెక్స్ట్ ఓకే, ఏపీసీఆర్ఎల్ అచీవ్మెంట్స్ చూద్దాం. న్యూటెక్ బయోసిన్సెస్ అనేది ఒక సబ్సిడరీ ఆఫ్ న్యూటెక్ బయోసిన్సెస్ ఇంక్లూజివ్ యుఎస్ఏ. ఈ కంపెనీ అనేది ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ సప్లిమెంట్స్, పౌల్ట్రీ, ఆక్వా అండ్ డైరీ ఇండస్ట్రీస్కి ఇస్తుందన్నమాట. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వాళ్ళు, ఆదిత్య గ్రూప్ వాళ్ళు ఉమెన్కి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. స్టిచ్చింగ్ ఆఫ్ గార్మెంట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్ పులివెందుల. నెక్స్ట్ ఏపీసీఆర్ఎల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూలీ శాంక్షన్ అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ ఎట్ పులివెందుల. మనకు తెలుసు పులివెందులలో హార్టికల్చర్ కాలేజ్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 60 lakh మిల్క్ ఇచ్చే ఎనిమల్ పాపులేషన్ ఉంది. దాంట్లో 58% అనేది బఫెల్లోసే ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్గా చూస్తే ఒంగోలు, నెక్స్ట్ పొంగనూరుని పూర్ మ్యాన్స్ క్యాటిల్ బ్రీడ్ అంటారంట. మోర్ దెన్ 27 lakh ఉమెన్ అనేవాళ్ళు ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్లో పనిచేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంది. ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ 1960లో యూనిసెఫ్ అనేది కమెన్స్ చేసింది. దీని ద్వారా డిమాండ్ అనేది పెంచుతూ ఉంటుంది, మిల్క్ ప్రొడక్షన్ యొక్క డిమాండ్ పెంచుతూ ఉంటుంది అన్నమాట. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ గవర్నమెంట్, ఓకే ఇదేం లేదు. నెక్స్ట్ ఓకే ఇంతేం, ఇంకా అంతే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ అనేది ఒకటి ఉందంట. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. వెటర్నరీ ప్రాక్టీస్ అండ్ ఎడ్యుకేషన్ని వాళ్ళే చూస్తారంట. అకార్డింగ్ టు their standard of professional conduct, etiquette and code of ethics for veterinary practitioners regulations 1992 యాక్ట్ కింద ఎలాగా స్టడీస్ అనేవి ఉండాలి, ఎలాంటి ప్రాక్టీస్ అనేది ఇప్పించాలి వెటర్నరీ స్టూడెంట్స్కి అని ఉంది. దానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఉందంట. ఏపీ ఎస్విసిసి అనేది ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ కౌన్సిల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ 2019 నుంచి ఉందంట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్లో యానిమల్ హస్బెండరీ.